శరత్ కుమార్ గారు అండ్ వారికి ఒక ఆరా ఉంటుంది, అది అమేజింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు శరత్ కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. 3 BHK గురించి అందరూ మాట్లాడారు, షాక్ చేశారు. మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేటప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు. ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మనందరూ ఆపేసి మేమందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే, ఎందుకంటే శుభ్రంగా మాట్లాడారు ఆయన. సో దిస్ ఫ్యామిలీ 3 BHK ఫ్యామిలీ షుడ్ ఫస్ట్ థ్యాంక్ డైరెక్టర్ శ్రీ గణేష్ అండ్ ప్రొడ్యూసర్ విశ్వ గారు. And here I should say Saji Garu for distributing this film, and thank you for distributing part of Kannappa also. And the artists, of course, right from Devyani, Chaitra, Meeta, and Sid, Amrit, Deva. The music was lovely, and from Think Music and everybody, all of you present here, and media and print media and also the visual media. So 3 days, 4 days ముందు ఇక్కడ వచ్చి కన్నప్ప ప్రమోషన్ ఈవెంట్కి వచ్చాను. దర్ వి గివ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడాము అందరూ. ఐ టుక్ అ లీవ్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు ఆ రోజు. ఇలా ఈ ఫిలిం గురించి అందరూ మాట్లాడారు. ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 11 houses మార్చి. My father never had a dream to build a house. I was telling them today, so all rented houses only where I lived. So when you all took me in your arms and created an artist, an actor out of me, I built a house. So ivala nenu chepte unnanu that my father must have sacrificed everything to educate us, the 3 children, and make us somebody in life, but he could not achieve his ambition, which I think as a father in this film, I've achieved building a house. So that is one thing which is very, very relating to my life story. Whenever Andro, the artist, everybody, I think we all come from that middle strata of society, hardworking society. As I've already many times I've spoken to, my father was working in All India Radio as a news reader. Then I was also a journalist. I came from there to being an actor. So it's a long journey for me. So చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి, నాకు చాలా సంబంధం ఉంది. సో దట్ ఇస్ వై when I saw the trailer in Tamil also here in Telugu, it brings a certain emotion. అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ. అది నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బికాస్ ఎవ్రీబడి, ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ ఎ హోమ్, రూఫ్ అబౌవ్ ది హెడ్. అది చాలా ఇంపార్టెంట్గా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది. బికాస్ మెనీ పీపుల్ మ్యావ్ డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ అంబిషన్స్ ఇన్ లైఫ్. బట్ ఇల్లు అనేది ఒక గౌరవం అని ఇక్కడ వచ్చింది కదా. ఎందుకు చేస్తామని ఒక క్యారెక్టర్ని అడిగేటప్పుడు నేను చెప్పాను అది గౌరవం కదా అంటాను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో ఎవ్రీబడీస్ గాట్ అంబిషన్స్ and it's a wonderful family. This is just not 3 BHK family. It is, I think I would proudly say it's my family now. Anta close అయిపోయాం. Because if that magic did not work, whatever efforts we put would not have worked. Because we have done a good work. అది మీరు చూసి ఎలాగుంది మీరు చెప్పాలి, మనం చెప్పకూడదు. Because we have done a good work and good script తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోబెట్టి చూడడానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ చౌదరి గారు, నేను ఒకసారి చెప్తాను, సూర్యవంశం 2 మనం అనౌన్స్ చేద్దామని స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్, 99th ఫిల్మ్ అని అడిగాను. వాళ్ళు చెప్పారు శరత్ మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు, ఇలాంటి పిక్చరు ఇప్పుడు ఎలాగపోతుందో నాకు తెలియదని ఆపేశారు. దెన్ ఐ టుక్ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ ఫిలిం. నేను చౌదరి గారికి వెళ్ళి చెప్తాను సార్ సూర్యవంశం 2 ఎలాగా ఎప్పుడు అనౌన్స్ చేయకపోతున్నాను అడుగుతాను. సో ఎవ్రీబడి విల్ గో అండ్ సీ వాట్ ఈ సెడ్. ఇన్ వన్ రూమ్ నోబడీ సీస్ ఫిల్మ్స్ ఎనీమోర్ అని చెప్పారు. ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది, టీవీలో చూస్తారు. అందరి 10 రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ కంటెంట్ చూస్తారు. ఒకే రూమ్లో ఐ డోంట్ థింక్ దే విల్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్. ఒకే రూమ్లో యూ కెన్ సిట్ అండ్ సీ దిస్ ఫిల్మ్. అదే క్లీన్ వ్యూ ఇచ్చారు. got lot of values.
వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ బి ఎ స్పాయిలర్. అంత బాగా ఐ సీ సిద్ధార్థ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈస్ హగింగ్ మీ. ఇట్ ఇస్ నాట్ సిద్ధార్థ్ హగింగ్ శరత్ కుమార్, ఇట్ వాస్ ప్రభు హగింగ్ హిస్ ఫాదర్ వాసుదేవ్. That is the kind of thing. Everybody, even Meeta, when she comes and talks to me, when Devani garu vachi, the cheyi petadam, a shot telisipotundi, the relativity, the family, the bonding in the baagundani. So this is one thing, we have done a great work. We have given our best as a family, and I hope you all see the film and support this film, because such films bring values, hope, challenges in life, which I already said many times before. I faced many challenges. In Hyderabad, I fell from about 60 feet, broke my neck, my spinal injury. I got 2 plates. I got right vocal cord paralysis. బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను. అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు. 6 months I was in Apollo hospital. So I never gave up in life. I went on moving. So here I am standing in front of you. That was a challenge because I lost my voice for 7 months. I could not speak. So that is when Ravi Kumar gave me a film. I didn't even dub for that film. So one thing proud is Kannappa, I dubbed for all the 5 languages: Hindi, Telugu, Malayalam, Kannada and Tamil. So that is the work in job. So that's why I say everybody in life, the youngsters of today also, life is a challenge, accept it. It's a risk, take it. You'll never fail. Efforts will never fail. Keep going. So I hope you all see this film, gets inspired by it. Whatever little messages we have given, it's not a sermon, but some messages are there. A message that is very, very important to life. So I hope you can relate with it and be a part of our family, the 3 BHK family. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3 BHK, 2 BHK, 1 BHK, సో అది ఇల్లు ఏదైనా ఆ కుటుంబంలో నాకు తెలిసి పేరు మన ఇంట్లో అబ్బాయి, మన అబ్బాయి అనుకుంటూ ఉన్నాను అనమాట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది ఎప్పుడైనా మంచి సినిమాలు మీరు తీసుకొస్తూనే ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అసలు, దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను సిద్ధార్థ్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.